ఈరోజు టిఫిన్ తినడానికి టైం లేదు ఈరోజు అనమాట. మార్నింగ్ కరెక్ట్గా 5కి లేచాను. 5కి లేచి కూరలు కడిగేసి కరెక్ట్గా 6:30 ఆ టైంకి స్కూల్ పిల్లలు వస్తారు. స్కూల్ పిల్లలు దింపేసి మళ్ళీ 7:30కి ఇంకో పిల్లలు ఉన్నారు, వాళ్ళని దింపేసి కరెక్ట్గా వచ్చేటప్పటికి 8 అవుతుంది. ఇంటికి వచ్చేటప్పటికి 8:30 అవుతుంది. ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా కూరలు ఏమైనా ఉంటాయి అని కూరలు కడుక్కుని సొందు అయ్యి కడిగి ఇప్పుడు కరెక్ట్గా స్నానం చేసి రెడీ అయ్యాను. ఇలాగా కరెక్ట్గా టిఫిన్ తిందాం అనుకునే లోపు మేడం ఫోన్ చేసింది. అర్జెంటుగా స్కూల్ దగ్గరికి వచ్చి బయటికి వెళ్ళాలి అంది. నేను టిఫిన్ తినలేదు అంటే ఆతిరేంటి వాళ్ళు అంటే నేను టిఫిన్ తినకపోయినా వాళ్ళ సంబంధం లేదు, నేను బయటికి వెళ్ళాలి అర్జెంటుగానే బండి స్టార్ట్ చేయంటారు. అంతేగా మరి ఏం చేస్తాం, డ్రైవర్లు తెప్పలు ఏం చేస్తాం. మరి ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను. ఇంకేంటి బిస్కెట్ ప్యాకెట్ 2 యాప్లకి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. 2 యాప్లకి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకా కూడా ఏ టైంకి వస్తే తెలియదు. ఇంకా మేడం లోనికి వెళ్ళింది ఒక 2 గంటలు 3 గంటలు టైం పడుతుంది వచ్చేటప్పటికి. ఇంక లోపు మనం బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ తింటూ ఉంటే సరిపోతుంది. ఇంకా మనకి ఆకలే మధ్యాహ్నం దాకా కడుపులో పడేసుకుంటాయి, కడుపులో ఉంటాయి అలాగా. మరి ఏం చేస్తాం, డ్రైవర్లు తెప్పలు, కోయిట్లో డ్రైవర్లు బాధలు. కనీసం కోయిట్లో టిఫిన్ కూడా ఎవరు వాటర్ బాటిల్ కూడా ఇప్పించారు మనకి. కోయిట్లో ఇడికేంటారు, కోయిటి వెళ్ళిపోయాడు లేకపోతే అన్నీ ఇప్పించేస్తున్నారు, ఆడు బాగా సంపాదించుకుంటున్నారు అనుకుంటారు. టిఫిన్ కూడా మా ఇంట్లో టిఫిన్ కూడా ఎవరు, ఓన్లీ మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం అంతే. ఏం చేస్తాం మరి, అన్నీ మేము కొని తెచ్చుకోవాలి. ఇంకా బయటకు వచ్చాక అంటావా ఇలాంటి షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు ఏమైనా కొనుక్కుని తిందామంటే అన్నీ రేట్లు ఎక్కువ, అన్నీ మనం కొనుక్కోలేం. సో బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ తెచ్చుకుని కానీ తింటున్నాను అనమాట. ఫ్రూట్స్ ఇవన్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి మామ. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో అవర్ ఛానల్ నర్సాపురం కొరలు.